వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. అంగన్వాడీలతో ఆరోసారి ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. పెద్ద ఎత్తున ఆగ్రహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ శిబిరాల్లో దాదాపు 32 రోజులుగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగపరంగా ఉన్న డిమాండ్స్ మొత్తాన్ని నెరవేర్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో హామీ ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చాలి, వేతనాలు పెంపు చేయాలి, పక్క రాష్ట్రాల కన్నా అదనపు జీతం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన క్రమంలో ఆరోసారి కూడా చర్చలు విఫలమయ్యాయి ప్రభుత్వంతో. ప్రభుత్వం ఒకటే కండిషన్స్, మీరు తప్పనిసరిగా ఆ ఉద్యోగాలు చేరాలి, విధుల్లో చేరి పోషకాహారాలు అందించాలి, లేకపోతే మీపైన 6 నెలల నుంచి పోషకాహారం అందించడం లేదు, అదేవిధంగా 3 నెలల నుంచి పాలు కూడా ఇవ్వటం లేదు అని చెప్పి మీ మీద ప్రచారం స్టార్ట్ చేస్తామని చెప్పి కార్మిక సంఘాలకు డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి. వారు బయటకు వచ్చిన తర్వాత మీడియాలో తిట్టిపోస్తున్న పరిస్థితి కూడా ఉంది. మేము దాదాపు 32 రోజులుగా వివిధ రూపాల్లో మేము నిరసన వ్యక్తం చేస్తుంటే మా మీద ఇటువంటి అసత్య ప్రచారాలు చేయటం ఏంటి అని చెప్పి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, కనీసం కనికరం కూడా లేకుండా జీతాలు పెంపు విషయంలో క్లారిటీ ఇస్తారనుకుంటే పండగ పూట కూడా పిలిచి జీతాలు పెంచేది లేదు, మీరు విధుల్లోకి చేరాలని చెప్పి గుడ్డెద్దు పోకర్లో మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మంత్రి బొత్స గారు వీరు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేకపోతే వాళ్ళు కండిషన్స్ పెడుతూ మమ్మల్ని పూర్తి స్థాయిలో ఒత్తిడికి గురి చేస్తున్నారో తప్ప కానీ మా డిమాండ్స్ 32 రోజులుగా వివిధ రూపాయలు డిమాండ్ చేస్తున్నా కానీ దానిపైన ఎటువంటి పట్టింపు లేకుండా, ఎటువంటి పట్టించుకోకుండా వాళ్ళు చేస్తున్న ఒత్తిడి మేమైతే ఇబ్బంది పడుతున్నాం పూర్తిగా, అలాంటి ఒత్తిళ్ళకి గురి చేయొద్దని చెప్పినప్పటికీ వాళ్ళు అదే వైఖరిగా అంగన్వాడీల మీద వాళ్ళు చేస్తున్న దీక్ష మీద కామెంట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా జీతాల పెంపు విషయంలో, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో అంగన్వాడీలు చేస్తున్న దీక్షకు అనూహ్య స్పందన వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు వివిధ రూపాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వాళ్ళు చేస్తున్న నిరసనకి మంచి రెస్పాండ్ అవుతుంది. అంగన్వాడీలు తీసుకున్న స్టెప్ మిగతా కార్మిక సంఘాలు, మిగతా వివిధ శాఖల్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకి ఒక మార్గదర్శకంగా నిలబడే ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొచ్చారు. ఆ ఉద్యమం నేపథ్యంలోనే, ఉధృతమవుతున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఒక అడుగు వెనక్కి తీసుకొని సరే ఆలోచన చేస్తుంది అనుకుంటే కానీ అది పొరపాటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో అదే ప్రభుత్వ సలహాదారులు కానీ, మంత్రులు కానీ అదే వినిపిస్తారు. చర్చలకు పిలవడం తప్ప అక్కడ పరిష్కార మార్గాలు అయితే ఎటు చూడరు. ఎందుకంటే దాదాపు 6 సార్లు గతంలో ఎన్నడూ లేని విధంగా 1, 2 లేదంటే ఒక 3 సమావేశాల్లో చర్చల్లో పూర్తిగా కార్మికుల సంఘం వైపు తలూపటమో లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఏదైనా ఉపశమనం కల్పించే నిర్ణయాలు తీసుకోవడం తప్ప 6 సార్లు కూడా అంగన్వాడీల పైన కత్తిగట్టి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే క్రమంలో మీరు చేసుకుంటే చేసుకోండి, మేము ఇచ్చేది ఇదే, మీరు సక్రమంగా విధులు నిర్వర్తించలేదు అని చెప్పి ఇంకా అసత్య ప్రచారం చేసి మిమ్మల్ని తొలగిస్తామే తప్ప కానీ మేమైతే జీతాలు పెంచమని చెప్పి మొండిగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే అంగన్వాడీలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పండగ అయిపోయిన తర్వాత అంటే 18 నుంచి దాదాపు 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలకు దిగుతాము అని చెప్తున్నారు. అయితే నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఇంకా రాష్ట్రం రావణ కాష్టం కావటం తప్పనిసరిగా జరిగేది. కాకపోతే ఈ 4-5 రోజుల్లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే అంగన్వాడీల యొక్క ఉద్యమం అయితే విరమిస్తారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికులకి ఒక డైరెక్షన్ అయితే ఇచ్చారు. వాళ్ళకి వేతనాల పెంపు విషయంలో కానీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో వాళ్ళు ఉద్యమాన్ని విరమించారు. అదేవిధంగా అంగన్వాడీ విషయంలో కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే ఇది ఒక కొలికొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లేకుంటే ఈ ఉద్యమం ఎన్నో దారులకి, ఎన్నో విపత్కర పరిస్థితులకి దారితీస్తుందన్నది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 సంతకాల సేకరణ అనేది పెట్టారు.
ఏదైనా రెఫరెండం ప్రభుత్వం పైన ఒక రెఫరెండం తీసుకొస్తూ కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఆ విధంగా వివిధ రూపాల అంగన్వాడీలు చేస్తున్న యొక్క దీక్షను, వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం విని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని నేను చెప్పగలను.